ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఈ వజ్రాయుధంతో వృత్తాసురుడిని చంపిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు వెళ్ళి సముద్రంలో దాక్కున్నారు. అక్కడేమో పగలంతా ఉంటున్నారు, రాత్రి అంతానేమో భూమి మీదకి వచ్చేసి మునుల్ని ఋషుల్ని చంపారు, యజ్ఞయాగాదులు ఏమీ లేకుండా చేశారు. ఇక వీరు దేవతలు అంతా వెళ్ళిపోయి విష్ణువుని అడుగుతూ ఉన్నారు, నువ్వే కాపాడాలయ్యా మమ్మల్ని అని. ఇక దేవతలు పలికారు కదా, నీ అనుగ్రహం వలన జరాయుజాలు, శ్వేతజాలు, అండజాలు, ఉద్భిజాలు వృద్ధి పొందుతున్నాయి. అభ్యుదయశీలం గల మానవులు హవ్య కావ్యాలతో దేవతలను ఆనంద పెడుతున్నారు. అంటే జలం నుంచి పుట్టేవి, తర్వాత చెమట నుంచి పుట్టేవి, గుడ్డు నుంచి పుట్టేవి, అదేవిధంగా గర్భం నుంచి పుట్టేవి ప్రాణులు అన్నట్టు ఉన్నారు. వాళ్ళంతా కూడా హవ్య కావ్యాలతో దేవతలను ఆనంద పెడుతూ ఉన్నారు. పరస్పరం ఆధారపడి లోకాలు ఈ విధంగా వృద్ధిని పొందుతూ ఉన్నాయి. నీ కరుణచే ఉద్వేగం లేనివై రక్షణ పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనుషులకు గొప్ప భయం సంప్రాప్తించింది. రాత్రి వేళలో ఎవరు ఈ బ్రాహ్మణులను వధిస్తున్నారో తెలియటం లేదు. బ్రాహ్మణులు నశిస్తే భూమి నశిస్తుంది, భూమి క్షీణిస్తే స్వర్గ వైభవం కూడా క్షీణిస్తుంది. మీ అనుగ్రహం వల్ల లోకాలన్నీ నాశనాన్ని పొందవు, పైగా నీచే రక్షణ పడతాయి. అప్పుడు విష్ణు అంటున్నాడు, ప్రజల వినాశనానికి ఏర్పడిన కారణాన్ని నేను తెలుసుకున్నాను. మీకు ఒక మాట చెబుతున్నాను, అందరూ చింతలేక వినండి. దైత్యులు కాలేయులను పేరు గల రాక్షసులందరూ కూడా భయంకరమై ఉన్నది. దైత్యులలో కాలేయులను పేరు గల రాక్షసుల దండు అంటే సమూహం, గుంపు భయంకరమై ఉన్నది. వారు వృత్తాసురుని ఆశ్రయించి లోకాలను భయపెట్టి నాశనం చేస్తున్నారు. ఇంద్రుని చేత వృత్రుడు చనిపోయినట్లు వారు తెలుసుకుని సముద్రంలో ప్రవేశించి ప్రాణాలు రక్షించుకున్నారు. మొసలతో పెద్ద చేపలతో వ్యాప్తమైన సముద్రంలో వారు ప్రవేశించి లోక సంహారం కోసం రాత్రులందు ఋషులను చంపుతున్నారు. సముద్రాన్ని ఆశ్రయించడం చేత వారిని శిక్షింప వీలు కాదు. కావున మీరు సముద్ర శోషణానికై ప్రయత్నించండి. అగస్త్యుడు కాక వేరెవరూ సముద్రాన్ని ఇంకింప చేయలేరు. అగస్త్యుడు కాక వేరెవరు సముద్రాన్ని ఇంకింప చేయగలరు. సో దానిని ఎండబెట్టాలంటే అగస్త్యుడే. సముద్రాన్ని ఎండింపక వారిని నాశనం చేయలేం. సో సముద్రం ఎండితేనే వారిని నాశనం చేయలేం. విష్ణు పలికిన మాటలు విని పరమేశ్వరుని అనుమతింపజేసి దేవతలు అగస్త్యాశ్రమానికి చేరారు. అక్కడ మిత్రావరుణుల పుత్రుడు కాంతివంతుడైనటువంటి అగస్త్యమునిని చూశారు. మిత్రావరుణుల పుత్రుడు అగస్త్యముని. దేవతలు బ్రహ్మను సేవించినట్లు ఋషులందరూ కూడా అగస్త్యుని సేవింపసాగారు. వారు ఆశ్రమంలో మిత్రావరుణుల కుమారుడి ఇంద్రియ నిగ్రహంగల అగస్త్యుని చూచి అతను అద్భుత కృత్యాలను కొనియాడసాగారు. పూర్వకాలంలో నహుషుడు జనులను పీడించినప్పుడు నీవు వారిని రక్షించి లోహకంటకుడైన నహుషుని స్వర్లోదికాధిపత్యానికి దూరం చేశావు. పర్వత సృష్టినటువంటి వింజుడు సూర్యుని మీద కోపంతో పెరిగి సూర్యగమనానికి అవరోధమైనటువంటి సమయంలో మీ ఆజ్ఞానుసారం ప్రవర్తించే వింధ్యపర్వతం వృద్ధి పొందక అట్లే ఉన్నది. వింధ్యపర్వతం పెరిగి లోకాల అంధకారమైనప్పుడు జనులు మృత్యుభీతిని పొందారు. మిమ్ములనే శరణు కోరి అందరూ ఆనందాన్ని పొందారు. అప్పుడు భయభీతులైన దేవతలను మీరే రక్షించారు. అందువలన ఈ ఆపద నుంచి కూడా మీరే రక్షించండి అని వరం కోరుతున్నామని అన్నారు. మరి అగస్త్యుడు ఏం చేశాడు రేపు డిస్కస్ చేద్దాం. ఈరోజు వచ్చేసి నహుషునికి సంబంధించేసి అతనిని శిక్షించింది ఎవరు అన్నప్పుడు అగస్త్యుడు. అగస్త్యుడు యొక్క అమ్మ నాన్న ఎవరు అన్నప్పుడు మిత్రావరుణులు. తర్వాత వింధ్య పర్వతం భయంకరం పెరుగుతున్నప్పుడు దాన్ని పెరగకుండా ఆపింది కూడా ఎవరంటే అగస్త్యుడు. ఇంకా రేపు రిమైండర్ డిస్కస్ చేద్దాం.